భైరవకోన గురూజీ మీ యొక్క జాతకరీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చూపబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. పరిహారాలకై సంప్రదించండి. సెల్ నంబర్ 7780581118. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 5 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఒక భారీ ప్రమాదం పొంచి ఉంది. ఈ వీడియోలో చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. వృశ్చిక రాశి వారు కొన్ని అంశాలలో జాగ్రత్తలు పాటించాలి, కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. రాబోయే 5 రోజుల్లో ఎటువంటి ప్రమాదం మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతోంది, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలేంటి, పార్వతీ పరమేశ్వరుల కరుణా కటాక్షాలు మీ పట్ల ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏవైనా అనుకోని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏ దేవుణ్ణి ఆరాధించాలి, రానున్న రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టబోతోంది, అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ముందుగా మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆత్మగౌరవం ఎక్కువ, అలాగే స్వశక్తితోనే ఏదైనా సాధించాలని ఎక్కువ అనుకుంటారు. వీరికి సంబంధించిన వ్యక్తిగత అంశాలను ఇతరులకు ఎక్కువగా తెలియచేయరు. సొంత విషయాల్లో ఇతరుల జోక్యం అంగీకరించారు. అలాగే మంచిగా చదువుకుంటారు. అలాగే వినూత్నమైనటువంటి వ్యాపారాలు కూడా చేస్తారు. అలాగే వాటిల్లో రాణిస్తారు. వృశ్చిక రాశిలో పుట్టిన వారికి తెలివితేటలు ఎక్కువనే చెప్పాలి. కేవలం వీరి తెలివితేటలతోనే ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. సంఘంలో కూడా మీరు సాధించినటువంటి విజయాలు వీరికి మంచి పేరును, ప్రతిష్టను తెచ్చిపెడతాయి. వీరికి దైవభక్తి ఎక్కువ, పెద్దలంటే గౌరవం ఎక్కువ, తల్లిదండ్రుల పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. అలాగే వీరి మనసులో కొన్ని సిద్ధాంతాలను పెట్టుకుంటారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వీరు జీవితంలో ఏ పని చేయడానికి ఇష్టపడరు. కావలసిన వారు ఎవరైనా, ఎలాంటి వారైనా, ఎంత ఒత్తిడి చేసినా కూడా వీరు నమ్ముకున్న సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఏ పని చేయరు. వృశ్చిక రాశి వారికి ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయాము అన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డుగోలుగా సహాయం చేయలేరు. ఆత్మీయుల ప్రతిభా పాఠవాలను సాధించాలని కోరిక ఉన్నా వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానాన్ని సాధించలేరు. వారిని ఏ విధంగా అందలం ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. వృశ్చిక రాశి వారికి సొంత వర్గం వారితోనే బద్ధ వైరం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగంలోనైనా ఎవరికైనా ఆదర్శంగా ఉండాలని వీరు భావిస్తారు. వృశ్చిక రాశి వారితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనం కొరకు తాపత్రయపడక వృత్తిలో గౌరవం, పేరు, ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఎందుకంటే వీరు న్యాయానికి, ధర్మానికి, నీతి నిజాయితీలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. అలాగే ఉన్నత స్థితిలో ఉంటారు. ఎప్పుడైతే జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఉంటారో అప్పుడు వీరికి బాగా కావలసిన వారు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు లాంటి వారు చిన్న చిన్న మనస్పర్ధలతో దూరం అయిపోతూ ఉంటారు. అలాగే సమాజానికి ఏదైనా చెయ్యాలి, సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల వారిని ఆదుకోవాలి అనే కోరికతో మంచి కార్యక్రమాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. గొప్ప గొప్ప సహాయాలు చేస్తారు. అలాగే పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, వారి దగ్గర నుంచి సహాయం అందుకోవడం లాంటివి కూడా వీరి జీవితంలో ఉంటాయి. అలాగే ఎవరైతే వీరి మాటలను ధిక్కరిస్తారో వారిని జీవితకాలం కూడా వీరు శత్రువులుగా భావిస్తారు. ఒత్తిడి కలిగినటువంటి వ్యాపారంలో ఎక్కువ పని చేయలేరు. అలాగే ప్రేమకు, స్నేహానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఎవరితోనైనా గౌరవాన్ని కానీ, స్నేహాన్ని కానీ, ప్రేమని కానీ పంచుకునేటప్పుడు మీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను గౌరవిస్తూ ప్రేమిస్తున్నారో ఎదుట వ్యక్తుల నుంచి కూడా అటువంటి ప్రేమనే ఆశిస్తారు. ఇతరులు కూడా వీరిని అలాగే చూడాలనుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఆశించిన ప్రేమ, స్నేహం వీరికి దొరక్క ఇబ్బంది పడతారు. మానసిక వేదనకి గురవుతూ ఉంటారు. ఏదైనా కూడా అనుకున్నది సాధించి సమాజానికి ఉపయోగపడే పనులు చేసి సంఘంలో గొప్ప కీర్తి, ప్రతిష్టలు తెచ్చుకునేటటువంటి విలక్షణమైన వ్యక్తిత్వం అనే చెప్పాలి. వృశ్చిక రాశి వారు ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమే వీరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ, మగ అన్న తేడా లేక అందరినీ సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకే వదిలేస్తారు.
అయితే ఇలాంటి వృశ్చిక రాశి వారి జీవితంలో రానున్న రోజుల్లో ఒక పెద్ద సమస్య రాబోతోంది. ఈ సమస్యకి పరిష్కార మార్గం తెలియక మీరు మానసికంగా ఇబ్బంది పడవలసి రావచ్చు. అయితే ఎటువంటి సమస్య అనేది వ్యక్తిగతంగా వారు చేసేటటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మందికి ఇది ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండవచ్చు. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి ఒత్తిడి పెరగటం వలన, ముఖ్యంగా ఆర్థికపరమైన ఒత్తిడి పెరగడం వల్ల మానసికంగా కొంత ఇబ్బంది పడవలసి రావచ్చు. అయితే ఎటువంటి సమస్య అనేది వ్యక్తిగతంగా వారు చేసేటటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మందికి ఇది ఆర్థిక అంశాలతో ముడిపడి ఉండవచ్చు. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి ఒత్తిడి పెరగడం వల్ల, ముఖ్యంగా ఆర్థికపరమైన ఒత్తిడి పెరగడం వల్ల మానసికంగా కొంత ఇబ్బంది పడవలసి రావచ్చు. ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, మీరు ఎవరికైనా డబ్బు ఇవ్వాలి లేదా ఎవరికైనా ఫలానా సమయానికి ఏదైనా వస్తువు సమకూర్చి పెడతానని మాట ఇచ్చి ఉండవచ్చు. ఇలాంటివి ఉన్న ఫలంగా గడువు దగ్గరకు రాకముందే మీ పట్ల ఒత్తిడి చేయటం మొదలవుతుంది. ఒక 5-6 నెలల తర్వాత తీర్చవలసిన బాకీ ఇప్పుడే తీర్చవలసి రావచ్చు. 1 సంవత్సరం తర్వాత వస్తుంది అనుకున్నటువంటి ఒక ఖర్చు ఆకస్మికంగా ఇప్పుడే రావచ్చు. అంటే మీకు తెలిసినా తెలియకపోయినా అది రావలసిన సమయానికంటే ముందే వచ్చేటటువంటి ఒక ఆర్థిక కష్టంగా చెప్పుకోవచ్చు. కొంతమంది ఎవరి దగ్గరైనా డబ్బును అప్పుగా తీసుకుని ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఇస్తామని మాట ఇచ్చి ఉండవచ్చు. కానీ ఎవరైతే డబ్బులు ఇచ్చారో వారు వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల ఆధారంగా చేసుకుని డబ్బు ఇప్పుడే తీర్చాలని పీకల మీద కూర్చునేటటువంటి పరిస్థితి రావచ్చు. ఇలాంటి సందర్భాలలో ఏం జరుగుతుందంటే, ఆర్థికపరమైనటువంటి భారం పెరగడం వల్ల ఆ అప్పు లేదా మాటించినటువంటి దాన్ని తీర్చలేకపోవడం అనేది మానసికంగా సంఘర్షణకి గురయ్యేలా చేస్తుంది. ఇక మరికొంతమందికి సమస్య ఏ విధంగా ఉండవచ్చంటే, మీరు చేయవలసినటువంటి పని 10 పెరగవచ్చు. పనిలో భారం మీకు ఎక్కువ అవ్వచ్చు. మీకు సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య తగ్గిపోవచ్చు. అది కుటుంబంలో కానీ, వృత్తి వ్యాపారాలలో కానీ, ఎక్కడైనా కూడా కావచ్చు. మీరు ఆశించినటువంటి ఒక వ్యతిరేక వాతావరణం మీ జీవితంలోకి తొంగి చూస్తుంది. కుటుంబ సభ్యులకి వ్యతిరేకంగా కొన్ని అంశాలలో మాట్లాడవలసి రావచ్చు. మధ్యవర్తిత్వం సమయంలో మీరు నష్టపోయే విధంగా తీర్పులు రావచ్చు. ఇలాంటివన్నీ కూడా మీకు సమస్యలుగా పరిణమిస్తాయి. అలాగే మీ సంతానం విషయంలో కూడా మీరు ఏమాత్రం ఊహించని ఒక పరిణామం చోటు చేసుకొని మీరు కొంత బాధపడే పరిస్థితి ఎదురుకావచ్చు. ఇవన్నీ మీ సంతానం యొక్క చదువు, ఉద్యోగం, పెళ్లి, ప్రేమ ఇలాంటి అంశాలకు సంబంధించి కావచ్చు. లేదా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించినటువంటిది కావచ్చు. ఏది ఏమైనా కూడా వృశ్చిక రాశిలో పుట్టిన వారికి ఒక సమస్య రాబోతోంది. ఇంకొంతమంది జీవితంలో ఏం కావచ్చంటే, మీరే ఆ సమస్యకి కారణం కావచ్చు. అంటే అనవసరమైన చోట లేదా అనవసరమైన సందర్భంలో మాట్లాడి, లేదా వేరెవరో సమక్షంలో వేరే వారి గురించి మాట్లాడి మీ పట్ల మీరు ఒక చెడు ప్రభావాన్ని క్రియేట్ చేసుకోవడం కానీ, ఇతరులు మీ గురించి తప్పుగా భావించేలా మీరు ప్రవర్తించడం కానీ చేయవచ్చు. కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలాంటి అంశాలు చర్చించాలో అన్న అంశంపైన మీకు ఎంతో జాగ్రత్త అవసరం. మీరు మాట్లాడే మాటల మీద మీకు నియంత్రణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ వల్ల మీకు సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు సాధారణంగా అందరి జీవితాల్లో వస్తూనే ఉంటాయి. వాటి వల్ల మీరు పెద్దగా ఆలోచించి మానసికంగా ఇబ్బందులు పడకుండా చేయవలసిన పని ఏంటి, ఏ విధంగా ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఆలోచించండి. ఎప్పుడైతే మానసికంగా మనం ఎక్కువ ఇబ్బంది పడతామో, కుటుంబంలో సరైన వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మిగతా కార్యక్రమాల్లో కూడా మనం పూర్తి స్థాయిలో పని చేయలేకపోతాము. దీని యొక్క ప్రభావం అన్నింటి మీద ఉంటుంది. కాబట్టి ఆ సమస్యను పరిష్కారం దిశగా ఆలోచించండి. శని భగవానుడిని ఆరాధించండి. ఆకస్మికంగా ఏదైనా ఇబ్బంది వస్తుందంటే దానికి మీలో తగ్గుతున్నటువంటి దైవ చింతన కూడా కారణం కావచ్చు. దేవుడిని నిత్యం ఆరాధించుకోండి. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో దీపం వెలిగేలా జాగ్రత్తలు తీసుకోండి. దీని వలన మీకు ఆకస్మికంగా వచ్చే ఏ సంఘటన కూడా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి కాకుండా చేస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు చేసుకోవలసిన దైవారాధన చూసుకున్నట్లయితే, పార్వతీ పరమేశ్వరుల ఆరాధన మీకు ఎప్పటికీ మేలు చేస్తుంది. శని స్తోత్రాలు వీలైనప్పుడల్లా పఠిస్తూ హనుమాన్ చాలీసాను కూడా పఠించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. సో చూసారు కదండి, వృశ్చిక రాశి వారికి మరో 5 రోజుల్లో ఎటువంటి భారీ ప్రమాదం పొంచి ఉంది, అలాగే ఈ సమయంలో ఏ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి, వీరు చేసుకోవలసిన దైవారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి.
అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.